హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నరేష్ గంగపుత్ర ఫిషింగ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు కూడా షికర్కి వచ్చేసిన. ఈరోజు వచ్చేసి సింగాడుతున్నా. ఫ్రెండ్స్, నా పాతది సింగు. ఇద్దాం మరి ఈరోజు షికారు ఎట్లా ఉంటుందో. ఈ మధ్యలో బాగా సింగ్ షికారు చేసినా కానీ ఎక్కడేం లాభం లేదు ఫ్రెండ్స్. ఈరోజు చూద్దామని మళ్ళీ ఒకసారి వచ్చిన. ఓకేనా, ఇంకా వీడియోలోకి వెళ్దాం. అంతా సెటప్ చేసిన తర్వాత వీడియో ఆన్ చేస్తా. సూపర్ షాట్. ఫ్రెండ్స్, వచ్చేసి ఒక డబ్బు ఎత్తున్నా. సింగల్ గాలం, ఇది రవ్వులకు కాదు. ఇది ఆ చేపకు స్టఫ్. ఏం పడుతుందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇట్లయితే కూర్చున్నా. వేద్దాం. ఆ సింగ్ స్టార్ట్ అయ్యేలోపు ఈ పని కూడా చేసుకోవచ్చు. ఓకేనా, రెండు డబ్బాలు తెచ్చిన, ఒకటే వేసిన. ఇప్పటిదాకా కొట్టింది, మళ్ళీ ఆగిపోయింది. పాంప్లెట్ అనుకుంటా. ఫ్రెండ్స్, స్లింగ్ షాట్ కూడా ఎక్కిస్తున్నా, ఎందుకంటే బొమ్మలు కూడా కనబడుతున్నాయి. ఒకవేళ ఏదో ఒక షికారు అయితే చేద్దాం. ఇంకా పిండి కూడా బాగానే ఉంది, నిన్న కూడా బాగానే అవుతుంది. సరే, ఏదో ఒక షికారు అయితే ట్రై చేస్తా. అక్కడ చేపలు పెట్టేసిన, ఆ చెట్టు సాటుకున్నది బెండు. ఫ్రెండ్స్, బెండును గుంజింది, మళ్ళీ ఆగింది. అట్టరా చేప అనుకున్నా. బెండు గుంజుకుంటుంది, టక 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 గుంజుతుంది, మళ్ళీ ఇసి పెడతాను. ఫ్రెండ్స్, ఇంకా సింగ్ ఆడితే ఈ చేప కొట్టింది. ఎంతసేపు ఆట ఆడుతున్నాయి. సరే చూద్దాం, మనకు టైం ఉన్నది ఇంకా. ఫ్రెండ్స్, పొద్దున్న నుంచి అయితే ఒకటే పాంప్లెట్కి వచ్చిన. సింగ్ ఆడితే అది ఒకటే పడ్డది. ఇక వేరే చేపలు అయితే ఏం లేవు, అన్ని చిన్న చిన్నవి తాకుతున్నాయి. అవి చిన్న చిన్న పాంప్లెట్లే.
ఇక ఇప్పటిదాకా అయితే ఆ చేప పిల్లలు పెట్టి పడితే 2-3 సార్లు బెండు గుంజింది. మరి అది పాపేరునా ఏందనేది తెలియదు. 2-3 సార్లు గుంజుతుంది, ఆయనతో వదిలేసి వెళ్ళిపోతుంది. ఇక మళ్ళీ మొత్తం కింద కథం చేసి వదిలేస్తుంది. ఇప్పటివరకు అయితే ఏం తప్పు లేదు. సింక్ షాట్ అయితే వాడుతున్నా. 2-3 బొమ్మలు అయితే మిస్ అయినాయి, వాటి గురించి చూస్తున్నా. ఈరోజు ఏ వీడియో అయితే ఏం నాకు ఏది కుదిరితే అది కుడదామని చూస్తున్నా. ఒక 5-10 నిమిషాలలో ఇక ప్యాకప్ చేస్తా. చింతకుంట లొకేషన్ పోదాం అనుకుంటున్నా, కెనాల్ కాడికి. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో ఆన్ చేస్తా ఫ్రెండ్స్. మనం లొకేషన్ చేంజ్ చేసినాం. చింతకుంట పంప్ హౌస్ ఇది. చేపలు ఫుల్ మొత్తం బయటకు వచ్చినాయి. ఒక్కొక్కటి పాంప్లెట్ కిలో, కిలోన్నర, హాఫ్ కేజీ రకరకాల సైజులతో ఉన్నాయి. సూపర్ షాట్ ఫ్రెండ్స్. కాకి చిట్రా అప్పటి నుంచి చూస్తున్నా, ఇప్పుడు పడ్డది. కాకి చిట్రా హాఫ్ కేజీ ఉంటుంది. అప్పుడు వచ్చినప్పుడు అక్కడ ఎక్కువ తిరుగుతుంది. సరే ఇలా పొద్దున్న నుంచి షికారు అవుతుందో కాదనుకున్నా. ఇది రెండోది. అక్కడ ఒకటి పాంపేడు కొట్టినా, ఇక్కడ ఒకటి కాకి చిత్ర కొట్టినా. ఫ్రెండ్స్, మా తల మీద పడ్డది. కరెక్ట్ గురి వేసినా, మిస్ కాకుండా కొట్టినా. పొద్దున్న నుండి అన్నీ మిస్ అవుతున్నాయి. ఇది అప్పటి నుంచి దూరం తిరుగుతుంది. ఇప్పుడే నీడకి వచ్చింది. నీడకి వచ్చేసరికి ఆయనతో దెబ్బేసిన, కరెక్ట్ తల మీద దాకింది. చేప ఇంత మెసులుతలేదు. ఎందుకో స్లింగ్ షాట్ పట్టుకొస్తేనే ఏదన్నా ఒక్క షికారు అవుతుంది. ఇక అంతకుమించి వేరే షికారులు అయితే ఏం అవుతలేవు ఫ్రెండ్స్. బొమ్మ వచ్చేసి కిలో ఉంటుంది. కాకి చిత్ర హాఫ్ కేజీ. చూడండి బొమ్మకి ఎక్కడ దిగిందో. మొత్తానికి అయితే 2 షికారు అయినాయి ఫ్రెండ్స్. ఇంకా చూద్దాం, టైం ఉన్నది. మన లొకేషన్ చూడండి. ఇంతకుముందు స్టార్టింగ్లో ఉంచింది పంప్ హౌస్, ఇది కెనాల్. ఇక్కడ చెట్లు ఇట్లా చల్లగా చెట్ల కింద కూర్చున్నా. ఇది వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఎక్కువ టైం ఇవ్వద్దు దీనికి. ఫ్రెండ్స్, ఇప్పుడు కొట్టిన చేప ఊడిపోయింది చెట్టు కొమ్మ మీదకి వెళ్ళి. కెమెరా ఆన్ చేస్తున్నా పోయింది, అక్కడ తేలుతుంది, బుడగలిస్తుంది. దాన్ని మళ్ళీ కొడుతున్నాం మనం. అది పైకి వచ్చేదాకా చూసి కొడదాం. ఓకేనా ఫ్రెండ్స్. గోపురాల ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడిక్కడనే తిరుగుతుంది. అది కరెక్ట్ దెబ్బ గట్టిగానే తాకింది. కింద తిరుగుతుంది, గిర్ర తిరుగుతుంది. పిచ్చి లేచింది తిరిగినట్టు తిరుగుతుంది. సెట్ దానికి పోవస్తలేదు. బోర్లో ఒక్కలా పడుకుంది. అది బయటకు వెళ్తాంది. ఫ్రెండ్ వస్తున్నాయి.
ఫ్రెండ్స్ మనం కొట్టిన చేప కింద పోయి బోర్లోపల ఉండదు. ఇప్పటిదాకా గిర్ర గిర్ర తిరిగింది. ఆ చెట్టు కొమ్మ ఉందా, ఆ చెట్టు కొమ్మ కాడికి వెళ్ళి కెమెరా ఆన్ గోప్రో ఆన్ చేస్తున్నా. ఇంకో ఇక్కడ ఆ ఎర్రది బట్ట ఉంది, ఆ క్లాత్ అక్కడికి వెళ్ళి కెమెరా ఆన్ చేస్తున్నా. ఆయనతో నేను ఆన్ చేసే లోపు 2 సార్లు 3 సార్లు కొట్టుకున్నది. ఆయనతో ఊడిపోయి పడిపోయింది. చూద్దాం. గోప్రోలో కూడా ఛార్జింగ్ లేదు ఫ్రెండ్స్. ఎట్లా దూరితే అట్లా తీస్తా, ఫోన్లో అయితే ఫోన్లో. ఓకేనా ఫ్రెండ్స్, మనం కొట్టిన చేప కింద పోయి బోర్లోపల ఉండదు. ఇప్పటిదాకా గిర్ర గిర్ర తిరిగింది. గోప్రో ఆన్ చేస్తున్నా. ఇంకో ఇక్కడ ఆ ఎర్రది బట్ట ఉంది, ఆ క్లాత్ అక్కడికి వెళ్ళి కెమెరా ఆన్ చేస్తున్నా. ఆయనతో నేను ఆన్ చేసే లోపు 2 సార్లు 3 సార్లు కొట్టుకున్నది. ఆయనతో ఊడిపోయి పడిపోయింది. ఇక దాన్నే కొట్టి తీయాలి ఇప్పుడు మనం. ఇది వచ్చేసి సంచిలోకి వెళ్ళి బయటకు వస్తుంది. చూద్దాం. గోప్రోలో కూడా ఛార్జింగ్ లేదు ఫ్రెండ్స్. ఎట్లా దూరితే అట్లా తీస్తా, ఫోన్లో అయితే ఫోన్లో. ఓకేనా ఫ్రెండ్స్, వెయిటింగ్ కట్టి గుంజి తీద్దాం అనుకుంటున్నా. ఉన్న చేప అయితే ఆగుతూనే లేదు. అది కాకలు అవుతుంది, చేపనేమో ఇసిపెట్ట బుద్ధి అవుతలేదు. కిలో సైజు అది కదులుతలేదు. చూద్దాం. తీసుడు అయితే కంపల్సరీ, వదిలే ప్రసక్తే లేదు. వెయిటింగ్ కట్టేసి ఉంచుతా ఫ్రెండ్స్. ఇట్లా కట్టినా ప్రస్తుతానికి వేరే ఆప్షన్ లేదు నాకు. అక్కడ ఇంకో బొమ్మ తిరుగుతుంది. చేప కొద్దిగా తట్టింది కానీ మళ్ళీ ఊడిపోయింది. దాని పక్కకే పడ్డది. ఫ్రెండ్స్, ఇలా లేచిన టైం ఏం మంచిగా లేదు. ఇలా అంతా డబల్ పని. అబ్బా, చేప ఇంకా లోతుకొస్తుంది. ఫ్రెండ్స్, ఈ చేప వచ్చాడు కష్టమే ఉన్నది. కనీసం కట్టు దరి దిక్కున్నా మొల అంకరమైనా కూడా కొడదాం అనుకుంటే యారు మళ్ళీ కొత్తది కట్టిన. ఇవాళ ఏంది ఫ్రెండ్స్, తలకాయ మొత్తం ఖరాబ్ అవుతుంది. ఇప్పటికే 1.5 గంట అయింది. ఇది తీయడానికి ఎంత టైం ఫ్రెండ్స్ కనబడుతుందా? మళ్ళీ వెయిటింగ్ తోటి తీస్తున్నా. ఒక్క చేపని తీయడానికి ఎంత టైం పట్టింది? 2 గంటలు అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఆయనతో తీసిన తర్వాత వీడియో ఆన్ చేస్తా. ఫ్రెండ్స్, ఇదే మనం కొట్టిన తర్వాత పడిపోయిన చేప. ఒక గాలం ఇక్కడ తాకింది, సిక్కిళ్ళల్లో తాకింది. మనం కొట్టింది ఎక్కడ ఫ్రెండ్స్? మనం కొట్టింది ఇక్కడ ఏర్పడుతుందా? చిక్కిళ్ళు వలిగినాయి. ఇళ్ళ నుంచి లోపలికి దిగింది. లోతు ఎక్కువ దిగనట్టున్నది, అందుకే ఊడిపోయింది. ఇంత కష్టంతో తీసినాం ఫ్రెండ్స్. కొట్టిన చేపలు నీళ్ళలో పడితే తీయడం ఎంత కష్టం అనేది ఇవాళ అర్థమైంది. ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి చూడండి. ఇది పెద్దది. ఇప్పటి వరకైతే ఇవి వచ్చినా, ఇంకా ఆ పక్క చెట్టు అవతల ఇంకా తిరుగుతున్నాయి. మళ్ళీ కొద్దిసేపు చూద్దాం. అలా పడకపోతే మాత్రం ఈ 3 దొరికిన కాడికి ఫుల్ ఖుషి అయిపోయి వెళ్ళిపోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి చింతకుంట కాలువ. ఫ్రెండ్స్, ఇక్కడ మన బెండ్ ఉంది. ఇది మన డబ్బా. బెండ్ ఏదో గుంజినట్టు అనిపించింది. నేను వచ్చేసి 6:30 7 అవుతుంది. మన పాత లొకేషన్ కాడికి వచ్చి అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి 12 అట్లయింది. టైం వచ్చేసి 4:15 అవుతుంది. ఇక ఓపిక నాకు కూడా లేదు. పొద్దున్న నుండి ఏం తినలేదు. ఈరోజు 3 అయితే కోసిన, 2 బొమ్మలు, 1 కాకి చిత్ర.
ఇప్పుడు కూడా బొమ్మలు కొడదామని ఆగిన, కాకపోతే ఏంటంటే ఈ సైడ్ ఎండ వచ్చింది, అవతల సైడ్ నీరు ఉంది, చేపలన్నీ అటు పోయినాయి. నేను ఒకవేళ అటు పోయాను అనుకోండి, అవన్నీ ఇటు వస్తాయి. ఎందుకంటే అవి పాత పరిచయాలు అట్నే ఉంటాయి. ఇవంటే కొద్దిగా కొత్తగా వచ్చినట్టునే మనం కలవ తీసినప్పుడు విరిగినాయి. అంటే కొద్దిగా పరిచయం లేక నా ముందే తిరిగినాయి. సో పరిచయం చేసుకున్నా, వచ్చి సంచిలో ఒకటి. ఈరోజు వీడియో అనేది ఇదన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి బెల్ ఐకాన్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్, మనం ఏ వీడియో వచ్చినా మీ ముందుకు రావడానికి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. బాయ్, మళ్ళొక వీడియోలో కలుద్దాం.